Hello students, welcome back to our channel. This is Anil Education All Rounder. ఈ టాపిక్ వచ్చేసి ఏంటంటే తెలంగాణ మహాత్మా జ్యోతి బాపులే 2025-2026 విద్యా సంవత్సరం సంబంధించి 6th క్లాస్ టు 9th క్లాస్ వరకు అనమాట ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మెయిన్గా ఆన్లైన్లో ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఇక్కడ అడ్మిషన్ కోసం మనం కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ముందుగా ఓవర్గా మీకు ఇక్కడ మహాత్మా జ్యోతి బాపులే గురించి కొంచెం ఆ వివరాలు మీకు చెప్తాను అనమాట. ఈ అప్లికేషన్ త్రూ మనం అయితే అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత స్టూడెంట్స్కి మార్క్స్ బేస్ చేసుకుని అయితే ఇతర స్కూళ్ళలో సీట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇది ఒక రెసిడెన్షియల్ గురుకుల స్కూల్కి సంబంధించి నోటిఫికేషన్ అప్లికేషన్ అనమాట. ఓకే, ఇక్కడ మనం స్టెప్ బై స్టెప్ అనమాట మొత్తం ఎలా అప్లికేషన్ చేసుకోవాలి మన మొబైల్ ఫోన్ నుంచి అని కూడా అన్నీ వివరిస్తాను ఈ వీడియో తరపు నుంచి. ప్రతి ఒక్కరైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, టోటల్గా ఎండ్ వరకు చూడండి గైస్. ఓకే, ఇక్కడ ఏదైతే అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నానో మీకు లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఒకసారి. ఓకే, ఇక్కడ మీకు ఎలా అప్లికేషన్ చేసుకున్నా చూపించడం జరుగుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అందరూ కూడా ఇక్కడ మీ యొక్క ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క లింక్ అయితే షేర్ చేయండి. ఓకే, ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడడం మనకు క్లారిటీ ఇచ్చారనమాట. ఒకసారి మీరు అందరూ ఒకసారి పేజ్ని అయితే అబ్జర్వ్ చేయండి. మనకు క్లారిటీగా ఇవ్వడం జరిగిందనమాట. ఎంజేబిటి ఇక్కడ ఓకే మహాత్మా జ్యోతి బాపులే బీసీ వెల్ఫేర్ సంబంధించి 6th క్లాస్ టు 9th క్లాస్ ఇక్కడ వచ్చేసి బ్లాక్ అడ్మిషన్ ఓకే నోటిఫికేషన్ 25-26 ఇక్కడ మనకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్కి మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుని దాదాపుగా 150 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ ప్లాట్ఫామ్లో. ఓకే, ఆన్లైన్ పేమెంట్ మనం అయితే 150 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చేసి అనమాట ఇక్కడ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే అప్లికేషన్ వచ్చేసి మనకి ఈ మంత్ అనమాట. ఓకే, March 6 నుంచి స్టార్ట్ కావడం జరిగింది. March 31 వరకు అయితే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకు 20 April 2025 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక మనము ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ స్టెప్ 1 అనమాట. స్టెప్ 1 మనం చూసుకున్నట్లయితే పే అప్లికేషన్ ఫీ ఆర్ పే ఫీ విత్ యువర్ అప్లికేషన్ ఐడి ఇక్కడ క్లారిటీ ఇచ్చారనమాట. ఓకే, స్టెప్ 1 మీకు అందరూ కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మీకు సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిన తర్వాత మనమైతే ఇక్కడ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరికి అనమాట బీసీ కావచ్చు, ఓసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు అనమాట. అందరూ కూడా 150 రూపీస్ కామన్ ఫీజు అయితే ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ ఫస్ట్ బాక్స్లో వచ్చేసి సర్నేమ్ అనమాట. సర్నేమ్ అంటే మేము ఆర్వేర్ అనమాట, మేము ఆర్వేర్ ఎంటర్ చేయండి. తర్వాత సెకండ్ బాక్స్లో నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అనమాట, స్టూడెంట్ నేమ్ మీ స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేసి తర్వాత జెండర్ అనమాట, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఓకే గైస్, ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇక్కడ వెదర్ ద యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్ ఈజ్ బిలో 1.5 రూరల్ ఉంది. అదేవిధంగా అర్బన్ వచ్చేసి 2 lakhs ఉందన్నమాట. ఇక్కడ ఏదైతే మీకు సంబంధించినటువంటి మీరు రూరల్ వారు అయితే అంటే పల్లెటూరులో నివసిస్తున్నటువంటి స్టూడెంట్స్ అయితే ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బిలో 1.5 సెలెక్ట్ చేసుకోండి. లేదు ఇక్కడ స్టూడెంట్స్ వచ్చేసి లైక్ ఏ విధంగా అంటే నేను ఇక్కడ సిటీలలో నివసిస్తున్నారంటే ఇక్కడ ఈ ఆప్షన్ పైన ఇక్కడ ఏం చేస్తే ఇట్లా క్లిక్ చేసి ఇక్కడ మీరైతే 2 lakhs అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అర్బన్ అంటే సిటీస్ ఏరియాస్ వాళ్ళు, తర్వాత రూరల్ అంటే పల్లెటూరు ఏరియాస్ వాళ్ళు అనమాట, గుర్తుంచుకోండి. మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత సెలెక్ట్ అనమాట, సెలెక్ట్ డిస్టిక్ అనమాట, మీ డిస్టిక్ ఏం డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అడ్మిషన్ ఇంటూ ఓకే ఇక్కడ క్లిక్ చేయండి. అడ్మిషన్ ఇంటూ క్లాస్ అనమాట, మీ 5th క్లాస్ అయితే ఇక్కడ నెక్స్ట్ 6th క్లాస్ కాబట్టి 6th క్లాస్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేసు మీరు 6th క్లాస్ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ 7th క్లాస్ అయితే ఇక్కడ 7th క్లాస్, అదేవిధంగా 7th క్లాస్ అయిపోయింది 8th క్లాస్ అంటే 8th క్లాస్, అదేవిధంగా 8th క్లాస్ అయిపోయింది 9th క్లాస్ 2025 ఇక్కడ నెక్స్ట్ జూన్ తర్వాత అంటే ఇక్కడ మీ క్లాసెస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అప్కమింగ్లో మీరు ఏ క్లాస్ చదవాలనుకుంటున్నారు. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి అనమాట కేటగిరీ అనమాట. ఈ కేటగిరీ పైన క్లిక్ చేయండి అనమాట. ఇక మనకి ఈ విధంగా అయితే ఆప్షన్స్ వస్తాయన్నమాట. మీరు బీసీనా, బీసీబీనా, తర్వాత ఎంబీసీనా, ఎస్సీ ఎస్టీనా, తర్వాత ఇక్కడ ఓసీని అడుగుతున్నాను. మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి మీ క్యాస్ట్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసాను అనమాట బీసీడీ, ఇక్కడ మేము చూపిస్తాను మీకు. ఇక్కడ మా క్యాస్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ బీసీడీ కాబట్టి నేను బీసీడీ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత సబ్ క్యాస్ట్ అడుగుతున్నాను అనమాట. సబ్ క్యాస్ట్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే బీసీడీకి సంబంధించి వస్తాయన్నమాట. ఓకే, మా క్యాష్ వచ్చేసి ఇక్కడ మీకు నేనైతే వెరిఫై చేస్తా ఉన్నాను అనమాట. మా క్యాష్ వచ్చేసి ఇక్కడ ఏదైతే మాకు ఇక్కడ ముద్రాజ్ కాబట్టి ఇక్కడ నేను ముద్రాజ్ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, తర్వాత వచ్చేసి అనమాట స్టూడెంట్ ఆధార్ కార్డ్ నెంబర్ అనమాట. మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ మొత్తం పూర్తిగా ఎంటర్ చేయాలి. ఓకే, తర్వాత ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అనమాట కాంటాక్ట్ నెంబర్ నథింగ్ బట్టి మీకు సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి.
తర్వాత మీకు సంబంధించినటువంటి ఈమెయిల్ అడ్రస్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇది అయిపోయిన ప్రాసెస్ అయిపోయిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి డీటెయిల్స్ అని కూడా వెరిఫై చేసుకోండి. మీరు అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఇచ్చారో లేదో ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే చూడండి, ఇక్కడ మీరు మేక్ పేమెంట్ ఉంది ఆప్షన్ కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే స్టూడెంట్స్, ఒకసారి మనకి ఇక్కడ మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి చూడండి, ఏదైతే మీకు సంబంధించిన అప్లికేషన్ ఐడి రావడం జరుగుతుంది, ఇక్కడ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. ముందుగా ఇలా రాగానే మీరు అందరూ కూడా స్క్రీన్ షాట్ తీసుకున్నమాట. స్క్రీన్ షాట్ తీసుకుని ఇక్కడ ఏదైతే అప్లికేషన్ ఐడి నెంబర్ అయితే మీరు రాసుకున్న తర్వాత మేక్ పేమెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు సంబంధించిన పేమెంట్ మెథడ్లోకి అయితే ఇక్కడ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అనమాట. మరి మీ ఇక్కడ పేమెంట్ ఎలా చేస్తారు, మీరు ఇక్కడ యూపీఐ నుంచి చేస్తారా లేదంటే క్యూఆర్ కోడ్ నుంచి చేస్తారా, డెబిటా క్రెడిట్ అని అడుగుతాం కాబట్టి అందరి దగ్గర మ్యాక్సిమం ఫోన్పే గూగుల్ పే ఉంటాయి కాబట్టి ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది కదా, ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని సెకండ్ ఆప్షన్ అనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడైతే క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే ఈ విధంగా వస్తుంది. మీరు ఫోన్పేతో స్కాన్ చేసి అయితే అమౌంట్ అయితే పే చేయవచ్చు. అమౌంట్ పే చేసిన తర్వాత మనకి ఇక్కడ మీరు అమౌంట్ కట్టినట్లు మనకి ఈ విధంగా అయితే ఒక ట్రాన్సాక్షన్ రిసిప్ట్ అయితే వస్తుందన్నమాట. ఈ ట్రాన్సాక్షన్ రిసిప్ట్ కూడా అందరూ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ చేయబోతా ఉన్నాను అనమాట. ఇక్కడ ఒకసారి మీకు సంబంధించిన ఏదైతే పేమెంట్ సంబంధించిన రిసిప్ట్ ఈ విధంగా మీకు రాగానే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రొసీడ్ టు ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు డైరెక్ట్గా మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. డిస్ట్రిక్ట్ బిలాంగ్స్ టు ఇక్కడ మనకి సంబంధించి వస్తుంది అనమాట. మనం ముందు సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి, లేకపోతే మీరు ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత సర్ నేమ్ అనమాట మీ మార్వేర్ ఎంటర్ చేసిన తర్వాత సెకండ్ వచ్చేసి అనమాట నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అనమాట. నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ మీకు సంబంధించి నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు స్కూల్లో ఏ విధంగా ఉంటుందో బోనోఫైడ్లో అట్లా మీరు మీ యొక్క నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత క్లాస్ అనమాట, ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ చదవాలనుకుంటున్నారో ఆ చదవబోయే క్లాస్కి అయితే నేమ్ అయితే, అంటే ఇప్పుడు 5వ తరగతి అయిపోయి 6వ తరగతికి మీరు అప్లై చేస్తారు కాబట్టి 6వ తరగతి ఇక్కడ క్లాస్ ఎంటర్ చేసుకున్న తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనమాట, మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి యాజ్ పర్ యువర్ బోనోఫైడ్. తర్వాత రిజర్వేషన్ కేటగిరీ మనం ఇది బీసీఏనా బీసీబీని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు సంబంధించిన జెండరు, తర్వాత స్టూడెంట్ సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబరు, తర్వాత మీ ఫాదర్ నేమ్, తర్వాత మీ మదర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ హార్ యూ అని అర్పణ అడుగుతుంది కాబట్టి నోన్ సెలెక్ట్ చేసుకోండి. ఎవరైనా అనాథ పిల్లలని అడుగుతుంది కాబట్టి మనం అనాథ పిల్లలు కాబట్టి నోన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ కదా ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ మీకు సంబంధించిన హౌస్ నెంబర్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత లోకాలిటీ అనమాట, లోకాలిటీ ఇక్కడ ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్, మండలం, విలేజ్ నేమ్, తర్వాత స్టేట్, పిన్ కోడ్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన ఈమెయిల్ ఐడి, తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వచ్చు. తర్వాత మనకి ఈ విధంగా అయితే స్టూడెంట్స్ సంబంధించిన క్లారిటీ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇయర్ ఆఫ్ స్టడీ అనమాట, క్లాస్ స్టడీ అనమాట. మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది కాబట్టి మీరు ఇక్కడ ఇయర్ ఆఫ్ స్టడీ అనమాట 23, 24 వచ్చేసి మీరు ఫర్ ఎగ్జాంపుల్ 5th క్లాస్ అంటే 5th క్లాస్ సెలెక్ట్ చేసుకోండి. 24, 25, 6th క్లాస్ అంటే 6th క్లాస్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ మీడియం అనమాట, ఏ మీడియం, తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క స్కూల్ డిస్ట్రిక్ట్ అనమాట ఎక్కడ లొకేటెడ్ అయ్యింది మీ యొక్క డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. స్కూల్ టైప్ అనమాట గవర్నమెంట్ స్కూలా, ప్రైవేట్ స్కూలా, ప్రైవేట్ రికగ్నైజ్డ్ స్కూల్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి అనమాట సెలెక్ట్ వెదర్ ద స్కూల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ రూరల్ అర్బన్ అడుగుతుంది అనమాట. రూరల్ అయితే పల్లెటూరులో లొకేషన్ ఉందా స్కూల్, లేదంటే సిటీలో ఏరియాలో లొకేషన్ ఉందా స్కూల్, దాన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత వచ్చేసి అనమాట నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు మళ్ళీ ఇక్కడ ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుందన్నమాట. మీకు సంబంధించినటువంటి ఏదైతే పర్సనల్ డీటెయిల్స్ అయిపోయింది, తర్వాత క్యాండిడేట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ స్టెప్ అనమాట మీకు సంబంధించిన ఏదైతే ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీకు సంబంధించిన ఏదైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఓకే, అది కూడా లేటెస్ట్ ఫోటో ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఒక ఫోటో సైజ్ వచ్చేసి అనమాట 10 KB to 1 MB వరకు అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఏదైతే JPG ఫార్మేట్లో ఉండి ఇక్కడ చూస్ ఫైల్ అనే ఆప్షన్ కదా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు సంబంధించిన ఆప్షన్ వస్తుంది. మొబైల్ ఫోన్ నుంచి మీరు ఇక్కడ మీకు సంబంధించిన ఫోటో అప్లోడ్ చేయండి. ఓకే, ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న మనకు లైక్ ఏ విధంగా డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చదివాను అనమాట, అన్ని మీరు కరెక్ట్గా ఇచ్చారా డీటెయిల్స్ అని అడుగుతాం కాబట్టి అన్ని డీటెయిల్స్ ఒకసారి వెరిఫై చేసుకొని కరెక్ట్ ఇచ్చారా ఎలా ఇచ్చారని అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఐ యాక్సెప్ట్ అబౌట్ డిక్లరేషన్ ఉంది కదా ఇక్కడ టిక్ బాక్స్ క్లిక్ చేయగానే ఇక్కడ సబ్మిట్ అన్న ఆప్షన్ కదా క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా మీకు ఈ విధంగా అయితే
మీకు సంబంధించి ఇక్కడ అప్లికేషన్ సంబంధించి ఐడి అయితే మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. యువర్ రిఫరెన్స్ ఐడి నెంబర్ అని ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత వ్యూ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, ఇక్కడ వ్యూ ఫిల్డ్ అప్లికేషన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే డైరెక్ట్ మీకు సంబంధించి ఏదైతే అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా అయితే మనకు విజిబుల్ కావడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే మీరు అందరూ కూడా ప్రింట్అవుట్ తీసుకోవాలి ఉంటుందన్నమాట. పీడిఎఫ్ ఫోన్లో సేవ్ చేసుకొని మీరైతే ప్రింట్అవుట్ తీసుకొని ఏదైతే నెట్ సెంటర్ కానీ జిరాక్స్ సెంటర్కి వెళ్ళైతే స్టెప్ బై స్టెప్ అయితే మీకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే మీరైతే ప్రింట్అవుట్ దిగించుకోండి. ఓకే, అదేవిధంగా ఇక్కడ మీకు సంబంధించి ఎగ్జామ్ డేట్ అవన్నీ కూడా మేము ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది గైస్, ఇది స్టూడెంట్స్, ఈ విధంగా మీరు అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. తప్పకుండా వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి. తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అనమాట సీటు వచ్చి స్కూల్కి వెళ్ళేంత వరకు కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.